ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఫిబ్రవరి మాసం మాఘ మాసం, సో అందులోనూ మనకి వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మహాశివరాత్రిని వీళ్ళు ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు? ఓవరాల్గా వీళ్ళ గురించి ఏం చెప్తారు గురుగారు? ప్రధానంగా మనం ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాము. వృషభ రాశి వాళ్ళు కావచ్చు, ఈ మాఘమాసంలో ఆదివారం అమావాస్య, మళ్ళీ చివర మహాశివరాత్రి తర్వాత మంగళవారము అమావాస్య. మంగళవారము అమావాస్య, ఇటు ఆదివారము అమావాస్య, అటు మంగళవారము అమావాస్య, మహాశివరాత్రి తదుపరి. ఈసరికి ఆదివారం మహాశివరాత్రి రావడం చాలా విశేషం. అంటే మామూలుగా సోమవారం వస్తే చాలా విశేషమైంది. అయితే ఇక్కడ ఆదివారం రావడం కూడా ఎందుకు అంటే అందరూ కూడా ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరికీ వీలైనంత వరకు అధిక శాతం హాలిడే ఉంటుంది కాబట్టి సోమవారం రోజు ఉదయం ఉపవాసం చెల్లించడానికి కూడా బాగుంటుంది. అదొకటి. అయితే ఇక్కడ అమావాస్య విషయానికి చూసుకుంటే ఇటు ఆదివారం అమావాస్య, శివరాత్రి మహాశివరాత్రి తదుపరి మంగళవారం అమావాస్య వల్ల కొన్ని రాశుల వాళ్ళకి, అటు ఇక్కడ మనకు వృషభ రాశి వాళ్ళకే కాకుండా మేషరాశి వాళ్ళకు కూడా వీటి వల్ల ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నాయి. అధిక ప్రమాదాలు. ఆ అధిక ప్రమాదాలు అనేటివేంటి అంటే ఊహించని విధంగా ఉన్న పలానా గొడవలు, లేదంటే ఎలక్ట్రికల్ షాక్ ప్రమాదాలు, లేదా అధికంగా వాహన ప్రమాదాలు, ఇటువంటి వాటి వల్ల ఉన్న పలానా గొడవలు ఇటువంటి ఏర్పడే అవకాశం ఉంది. ఈ యొక్క అమావాస్య యొక్క ప్రభావాలు వీళ్లకు అధికంగా ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. అందుకనేసి వీళ్ళు ఏం చేయాలి అనేది కూడా చెప్పుకుందాం చివరిలో. మామూలుగా అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ మాఘమాసంలో ఒక క్షణం కూడా తీరికుండదు. ఎక్కువగా ఆలోచనలు అంటే ఇది చేసేయాలి, అది చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది, కష్టపడదాము అనే ఒక తాపత్రయం. దానికి తగినట్టుగానే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. దానికి తగినట్టుగానే మనం కష్టపడితే కదా ప్రతిఫలం ఉండేది అన్నది అందరిలో అవగాహన ఉంటుంది. దానికి తగినట్టుగా వాళ్ళు అధికంగా శ్రమించడం ఉంటుంది. సమయం అనే తీరిక లేకుండా కూడా శ్రమించడం ఉంటుంది. దానికి తగినట్టుగా వీళ్ళకు కూడా ఆదాయం కూడా అలాగే ఉంటుంది. దాన్ని కష్టే బలి. వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క కష్టం అనేది వృధా కాదు. వాళ్ళ శ్రమ పడిన దానికి, వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం బాగానే ఉంటుంది. అది కూడా ఒక శుభసూచకమే. కష్టపడినా కూడా ప్రతిఫలం లేకపోతేనే ఇక్కడ సమస్య. వృత్తి ఉద్యోగాలలో రాణింపు ఉంటుంది. విదేశీ యానయోగ ప్రయత్నాలు కూడా కష్టపడి సాధిస్తారు. అలాగే అక్కడ వెళ్ళి కూడా స్థిరపడతారు. నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. నూతన కార్యక్రమాలకి పునాది వేస్తారు. ఈ మాసంలో సంకల్ప బలం అంటారు. ఏమంటారు? సంకల్ప బలం. అది వీళ్లకు మొండిగా ఈ మాసంలో అది ఎటువంటి పనైనా, ఎంతటి కార్యాన్నైనా కూడా చెయ్యాలి, చేసి తీరాలి. నేనేంటో, నా యొక్క శక్తి ఏమిటో, నా యొక్క ఉన్నత జ్ఞానము, అలాగే నాలో ఉన్నటువంటి ఎనర్జీ ఏమిటో అనేది 10 మందిలో గుర్తింపు కలగాలి, రావాలి అని చెప్పేసి పట్టుదలతో కార్యసాధన, దాన్ని సంకల్ప బలం. మనసులో తలుచుకుంటే ఏదైనా సరే, ఎంతటిదైనా కూడా అవుతుంది అనేది కూడా వాస్తవం. దానికి తోడు దైవానుగ్రహం తోడైతే ఇంకా తిరుగులేదు. అడవులు అరణ్యాలు తగలబడిపోతాయి అన్నట్టుగా మండుతున్న అగ్గికి గాలి తోడైంది అనుకోండి, అది ఇంకా వ్యాపిస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా వీళ్ళకి దైవానుగ్రహం ఒకటి సంపాదించుకోవాలి. దైవానుగ్రహం ఒకటి వీళ్ళు సంపాదించుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అనుకున్న ప్రతి రంగంలోనూ అది ఎంతటి పనైనా కూడా, ఎంతటి కార్యమైనా కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వాళ్ళకి
వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క మాసమంతా కూడా ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో వాళ్లకు తగినటువంటి రీత్యా అనుకూలమైనటువంటి వాతావరణాలే. ఎవరెవరి వృత్తి రీత్యా ఎవరెవరి స్తోమతను బట్టి ఎవరెవరు చేసే వాళ్ళ యొక్క విధి విధానాన్ని బట్టి ఫలితం అయితే ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళు ఏ అక్షరాలు పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఒక వృషభ రాశికి చెందిన వాళ్ళు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం కాకుండా 2, 3, 4 అంటే 3 పాదాలు. ఇందులో ఈ ఊ ఏ అక్షరం కలిగినటువంటి వాళ్ళు. ఏ అంటే 7 కొండలు ఇలా. అలాగే ఈ 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశి, కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు. తదుపరి రోహిణి నక్షత్రం ఓం అక్షరం అన్నమాట, ఓంకార్ ఇలా. తర్వాత వా అక్షరం, వి అక్షరం, ఊ అక్షరం అంటే వాలో ఊ అక్షరం. ఈ 4 అక్షరాల మీద పేర్లు ఉన్నటువంటి వాళ్ళు రోహిణి నక్షత్ర జాతకులు వృషభ రాశి. అలాగే మృగశిర నక్షత్రం ఓ అంటే అంటే వెంకటేష్, వేదవతి, వేదాంత్ ఇలా వచ్చే పేర్లు. అందులోనే వాలోనే ఓ అక్షరం. ఈ 2 పాదాలు వచ్చేసి కూడా మృగశిర నక్షత్రం వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అవుతారనమాట. వీళ్ళందరూ కూడా ఈ పేర్లు ఉన్న వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క మాఘమాసం అంతా కూడా కష్టే ఫలి. తప్పకుండా వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళు భక్తి శ్రద్ధలతోనూ లేదా చేసే పని మీద నమ్మకము శ్రద్ధ చూపడం వల్ల గట్టెక్కుతారు ప్రతి విషయంలో కూడా. కాకపోతే కాస్త చిరాకులు ఉండనే ఉంటాయి. ఇవి ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఫలితం ఉంది కదా. ఫలితం ఉన్నప్పుడు 10,000 సమస్యలైనా కూడా ఎవరు లెక్క చేయరు. ఎందుకంటే లాభము వస్తుంది, తగినటువంటి ఆదాయము ఉంది కాబట్టి కష్టాలు ఎన్నిటినైనా కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. గృహయోగం అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీళ్ళింట్లోనూ శుభకార్యాలు జరిగే అవకాశము ఉన్నాయి. లేదంటే ఇతరత్ర శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామికి భస్మాభిషేకం జరిపించడం సర్వకార్య సిద్ధి. ఒక మాటలో ఎందుకు భస్మాభిషేకం జరిపించాలి అంటే ముందుగా వీళ్ళ శ్రమ తొలగిపోవాలి. అంటే వీళ్ళకు వచ్చేటువంటి కష్టాలు, రాబోయే ఉపద్రవాలు అంటారు. ఉపద్రవాలు అంటే ప్రమాదాలు, ఊహించినవి, తెలియనటువంటివి, అన్ఎక్స్పెక్టెడ్గా ఇవి తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి భస్మంతో అభిషేకం జరిపించాలి. భస్మాభిషేకం అది సుబ్రహ్మణ్య స్వామికి అనే ఏం లేదు, శివుడికైనా జరిపించవచ్చు. ఎవరికి ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్టు అయితే బాగుంటుంది. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి అనేది అందరికీ అనుకూలం లేని పక్షాన శివునికైనా కూడా జరిపించవచ్చు. ఆ శివలింగానికి విభూతితోటి, ఆ విభూతి కూడా ఏమిటి ఏదేదో తెచ్చుకోకుండా ఆవు పేడతోటి తయారైనటువంటిది. అంటే పిడకలను కాల్చినటువంటి విభూతిని తీసుకొని వాళ్ళే స్వయంగా పిరికిడితో పట్టుకొని బొట్టన వేలు పైకి పట్టుకొని అభిషేకం చేసుకోవడం. ఆ అభిషేకం కూడా వాళ్ళే చేసుకోవచ్చు ఇంట్లోనే. పూజా మందిరం ఉన్నట్టయితే స్ఫటికలింగం కావచ్చు, లేదంటే నల్లరాతి చిన్న శివలింగం కావచ్చు, ఏదైనా సరే. ఈ 2 కూడా లేకపోతే బియ్యం పిండితో కానీ లేదంటే గోధుమ పిండితో కానీ తేనె కలిపి వాళ్ళే శివలింగంగా తయారు చేసుకోవచ్చు. లేదంటే మనకు ఈ 2 కాకుండా రుద్రాక్ష అయినా పర్వాలేదు. ఏమిటి
సాలగ్రామం అయినా సరే, లేదంటే రుద్రాక్ష అయినా సరే, రుద్రాక్ష చేసినా కూడా ఇంకా అంతకన్నా చాలా పవర్ఫుల్ అన్నమాట. అలా విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి నీళ్ళు మన ఇల్లంతా చల్లుకొని, లేదా మన ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆ విభూతి నీళ్లను తాగడం, అదే విభూతి నీళ్లను నుదుటిన బొట్టు పెట్టుకోవడం, కడుపుకి పిల్లలకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి నాభికి పట్టించడం, ఇలా చేసినట్టయితే వాళ్ళకు రాబోయేటువంటి అనారోగ్య సమస్యలు వైదొలిగిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. కడుపు నొప్పి, అపెండిక్షన్ సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా తొలగిపోతాయి. చర్మ వ్యాధులు, స్కిన్ అలర్జీ లాంటి సమస్యలు కూడా వైదొలిగిపోతాయి. అలాగే ఇవే కాకుండా ఇంకా 10,000 సమస్యలైనా కూడా వైదొలిగిపోతాయి. రాబోయేటువంటి ప్రమాదాలు ఏవైనా సరే కూడా ఆ ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆ ప్రమాదాల నుంచి జరగకుండానే, మనకు తెలియకుండానే మనం బయటపడతాం. జరిగిన తర్వాత ఇలా జరిగింది అని బాధపడడం కన్నా, జరగకుండానే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. ఆ సమస్య అనేది మనకు తెలియకుండానే, మన దరిదాపులు కూడా రాకుండానే మనం దాని నుంచి బయటపడాలంటే ఇటువంటివి చెయ్యాలి. ఇదే మనల్ని కాపాడుతుంది. ఇది చేస్తే కాపాడుతుందా అనే అనుమానం పనికిరాదు. ఎందుకంటే ఇక్కడే ఎగ్జామ్ అంటారు, దాన్ని ఏమంటారు, పరీక్ష. మనం ఇలా చేస్తేనే మనము వీటి నుంచి మనము బయటపడతామా? ఇదంతా మూఢనమ్మకం కాకపోతే అంటే వాడు ఫెయిల్ అయినవాడు అని అర్థం. చదువులో ఫెయిలే కాదు, జీవితంలో కూడా ఫెయిల్ అయినవాడు అని అర్థం. అదే ఏదైతేనేముంది, చేస్తే తప్పేముంది, మన కోసమే కదా మనం చేసుకుంటున్నాం. మన కుటుంబము, మన పర్సనల్ వ్యక్తిగత జీవితం బాగుపడడం కోసమే కదా మనం చేసుకుంటున్నాం. దానికి ఒక 15 నిమిషాలు సమయం కేటాయించి మనం చేద్దాము అని చేసిన వాడు జీవితం అనే ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వ్యక్తి. తను పాస్ కావడమే కాదు, తన కుటుంబాన్ని కూడా పాస్ చేసుకుంటున్నాడు. తన కుటుంబాన్ని కూడా పాస్ చేశాడు ఈ వ్యక్తి. తను ఒక్కడే కాకుండా తన చుట్టూ వాళ్ళందరినీ కూడా పాస్ చేశాడు. ఎందుకంటే వాడిని చూసి కాఫీ కొట్టారనుకోండి, మంచి వాడిని చూసి, అంటే బాగా చదువుకున్న వాడిని, మిగతా వాళ్ళందరూ కూడా పాస్ అయిపోతారు. అదే ఫెయిల్ అయిన వాడిని చూసి వాళ్ళు రాశారనుకోండి, అంటే వాడు ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడని చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు. కానీ వాడిని చూసి కాఫీ కొట్టారనుకోండి, వాడు ఫెయిల్ అయిందే కాకుండా వాడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా. అదొక్కటే కాదు, జీవితంలో అన్ని విషయాల్లో ఇది వర్తిస్తుంది. చెడ్డవాడిని నమ్ముకొని 10 మంది వెళ్ళారనుకోండి, వాడి మునిగిపోయేదే కాకుండా వాడితో పాటు వీళ్ళందరూ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఒకడి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయే అవకాశము ఉంది. ఎందుకంటే వాడు ఒక్కడు చాలు 100 మందిని కూడా తీసుకుపోతుంటాడు. అంటే వాడు తీసుకుపోవాలని కాదు, వాని యొక్క నెగిటివ్ ఏమిటి, దాన్ని చెడ్డవాడుకి దూరంగా ఉండాలి. ఏమిటి దూరంగా ఉండాలంటే అదే, దగ్గర ఉన్నామనుకో వాడు పోయేదే కాకుండా మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్తాడు అనేది సామెత. అందుకనేసి చెడ్డవాడికి దూరంగా ఉండాలి, మంచివాడికి దగ్గరగా ఉండాలి. ఎందుకు అంటే వాడు బాగుపడడమే కాకుండా, వాడు బ్రతకడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా బాగుపరుస్తాడు. ఇది సత్యం. అది వృషభ రాశి వాళ్ళు పాటించాల్సింది. ఇది అక్షర సత్యం. అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఈ యొక్క మంగళవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, లేదంటే శనివారం కావచ్చు, శివునికి కానీ భస్మాభిషేకం చేయడం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ భస్మాభిషేకం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. వాళ్ళు అన్నిటి నుంచి బయటపడతారు. అనుకున్న పని తొందరగా నెరవేరుతుంది. అనుకున్న పని అంటే ఏమిటి, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే డబ్బు. అంటే ఇప్పుడు జనరేషన్గా చెప్పాలంటే 100% ఎవరికైనా కావాల్సింది ప్రధానంగా డబ్బు. ఆ డబ్బు మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ అది వచ్చినట్టే ఉంటుంది,
చేతికి అందదు. అలా దానికి తోడు మనము దైవానుగ్రహం సంపాదించుకోవడం అనేది ఈ యొక్క అభిషేకం. దానివల్ల మనకు దైవానుగ్రహం పాజిటివ్ అనేది ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు రావాల్సింది ఆటంకాలు లేకుండా, ఆగిపోకుండా, చేతికి అందాల్సిన సొమ్ము ఆటంకాలు లేకుండానే సమయానుకూలంగా అవసరాన్ని బట్టి వాళ్ళకు రాబడి వస్తూనే ఉంటుంది. అది ఎంతైనా కావచ్చు. ఇంకా అది చేతికి వచ్చింది అనుకోండి, మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఏమిటి, మనకి ఇలా వస్తే కదా, ఇలా అన్నిటినీ ఖర్చు పెట్టి మనకు అవసరమైన ఇల్లు కొనాలన్నా కానీ, వాహనం కొనాలన్నా కానీ, లేదంటే శుభకార్యం చేయాలన్నా కానీ, లేదు మనము 10 మంది మన ఇంట్లో అందరం తినడమే కాకుండా 10 మందికి పెట్టడం కానీ, ఇటు వస్తూ ఉంటే ఇటు పెట్టగలుగుతూ ఉంటారు. వస్తూ ఉంటే దీనికి ఒక సామెత కూడా ఉంది పల్లెల్లో. ఏరు ఏమిటి, ఏరు. ఈ ఏరు కూడా ఏమిటంటే మీకు అర్థమయ్యేలా చెప్తా. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఏమిటి, శ్రీకాళహస్తి. ఆ గుడి నిర్మాణం చేసేటప్పుడు పనికి పోయేవాళ్ళు, ఆ పనికి పోయేటప్పుడు వాళ్ళు కుప్పతో ఇట్లా కుప్ప వేసి పెట్టుకొని వాళ్ళు గుర్తు పెట్టుకొని వెళ్తారు, ఇది నా కుప్ప అని. పొద్దున్నే గుడికి పనికి వెళ్ళి ఆ గుడి అంత నిర్మాణ పని అంతా కూడా చేసుకొని సాయంత్రం పని అయిపోగానే ఆ స్వర్ణముఖి నదికి వచ్చి ఆ ఇసుకలు కుప్ప వేసుకున్నారు కదా, ఆ కుప్ప తీస్తే అందులో వాళ్ళకి కాసులు ఉండేటివి. ఏమిటివి, కాసులు అంటే అదే బంగారు కాసు అంటాం అన్నమాట. కాసులు ఉండేటివి. అది చేసిన వాళ్ళకి ఎంత ఉండాలో, ఎన్ని కాసులు ఉండాలో అంత కాసులు దొరికేటివి. అది చేయకుండా పైన కాలం గడిపి యాక్టింగ్ చేసి శ్రమ పడకుండా, కష్టపడకుండా వాడు వచ్చి కుప్పదీస్తే అందులో ఏం ఉండేటివి కాదు. ఇది 100% వాస్తవం అన్నమాట. అట్లా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా వృషభ రాశి వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతోనూ ఎంత ప్రేమతో చేస్తారో అంతకు 10 అంతలు వీళ్ళకి రాబడి ఉంటుంది. ఊహించని విధమైనటువంటి రాబడి ఉంటుంది. వీళ్ళే ఊహించరు. ఏదో చేస్తాము, ఆ కష్టానికి తగినట్టు వస్తుంది అనుకున్నాం, కానీ అది 10 అంతలు వచ్చేసింది ఊహించిన విధంగా అనేది ఇదే. ఇటువంటివే మెరాకిల్ ట్విస్ట్ అంటారనమాట. మనం వాడ ఒక 10,000 వస్తుందని పోయాం, అది ₹1,00,000 వచ్చేసింది. ఎంత, 10,000 ఎక్కడ, ₹1,00,000 ఎక్కడ, ఇదే. అలా వాళ్ళ ఆనందానికి, వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవన్నమాట. ఆ విధంగా చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ మాఘమాసం ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.